అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిలకలూరిపేట ఫేమస్. వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళ కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్స్లో వేపిస్తూ ఉండేవాడు. పోలీసులు దాన్ని ఆపేశారు. పాట కచేరీకి పర్మిషన్ ఉంది, ఇస్తున్నారు. దాంట్లో మనకి పార్టీ వాళ్ళు అయ్యా రికార్డింగ్ డ్యాన్స్ ఆపేస్తారు, మీరు పాటలు పాడుతున్నారు కదా, ఏదన్నా చిన్నపిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పాం. కానీ మేము మాతోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి బిడ్డలు, వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తాకత ఎగరేసి పట్టుకుంటే అయిన చేరోళ్ళు, వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి, నేను నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మా తోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ బిడ్డలైనటువంటి పేద కళాకారులైనటువంటి మేము వాళ్ళని కలిసి బ్రతుకుతూ వస్తున్నాం. అంతవరకు బాగుండింది. వాస్తవానికి డ్యాన్స్కి పర్మిషన్ లేదు. మేము ఎవరిని ప్రోత్సహించాము? లోకల్ ఉన్నటువంటి బిడ్డలను ప్రోత్సహించాము. ఆర్కెస్ట్రా ముసుగులు, డ్యాన్స్ ముసుగులు, ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి, బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి, లాడ్జీలో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేం కొన్ని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వల్గరగా వేయించి వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము, తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము, డబ్బు సంపాదించడము, ఆ వచ్చిన ఆడపిల్లలు ఇక్కడికి చాలామందితో పరిచయాలు ఏర్పరచుకోవడము, కొంతమంది రౌడీ శిష్యులతో పరిచయం ఏర్పరచుకోవడము. మొన్న ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో 2-3 కేసులు జరిగాయి. ఒక డ్యాన్స్ ఆడబిడ్డని ఒకడు కత్తితో ఇట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయి దిగిపోయింది. వాళ్ళు ఎవడంటే రౌడీ షీటర్. కళాకారుల విషయంలో రౌడీ షీటర్ సేమ్ పని వాళ్ళకి. అసలు మీ ఫీల్డ్ ఏంది, మా ఫీల్డ్ ఏంది? మాకు 100 బాధలు ఉంటాయి, 100 కష్టాలు ఉంటాయి, గుడ్లు తప్ప మాకేముండవు. మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంటాం. ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే 2 తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళారంగంలో, అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు, డ్యాన్స్ రంగం కావచ్చు. ఈరోజు వ్యవస్థని నాశనం కావడానికి కారకులు ఎవరు? కొంతమంది కళాం తల్లి ఇప్పుడు తిన్న కళాకారులే. తల్లి పాలు దగ్గర రొమ్ము గుద్దేస్తారు, దుర్మార్గుడారా తెలుసుకోండి. మన ఇంట్లో వైరస్ వచ్చింది, కళాం తల్లి ఐసీలో ఉంది, మారండి ఇప్పటికైనా. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఆర్కెస్ట్రాలకి, డాన్సర్లకి, ఈవెంట్లకి వ్యతిరేకం కాదు. మీరు గౌరవంగా చేసుకోవాలి. అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేసి డాన్స్ వేపిస్తూ స్టేజ్ పైన వీడియోస్ కొని మీకు రేపు ఎస్పీ మేడం పెడతాం మేము. ఈ ప్రెస్ క్లబ్ అనేది మీకు అందరికి దేవస్థానం లాంటిది, మీకు అందరికీ. మాకు వేదిక దేవస్థానం లాంటిది. ఆ వేదిక పైన ఆడపిల్లలు వేసేటువంటి డ్యాన్సులు అవి మన బెడ్రూమ్లో చేసే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. తద్వారా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మా బిడ్డలు పాప వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని డ్యాన్స్తో లేకపోతే యాంకరింగ్తో చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ లేకుండా పోయింది. అసలు నెల్లూరు జిల్లా ఆడబిడ్డలకి వాళ్ళకి అసలు విలువ లేకుండా పోయింది. మాకు కూడా విలువ లేకుండా పోయింది. ఆర్కెస్ట్రా అంటే ఇల్లు బాడికిరు, డ్యాన్స్ అంటే ఇల్లు బాడికిరు. ఏంటంటే ఆ లెక్కన మా పేర్లు మూగిపోతున్నాయి. ఒకప్పుడు మేము ప్రోగ్రామ్స్ పోతే మమ్మల్ని పిలిచి గౌరవం అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి మాకు గౌరవించేవాళ్ళు. ఇవన్నీ వాస్తవాలు మీ మనసులో అందరికీ కూడా తెలుసు. దయచేసి మీడియా మిత్రులందరూ మీకు దండం పెడతానైనా మీరు సపోర్ట్ చేయండి, మీరు దీన్ని కొంచెం చెప్పండి. ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం గారిని కలుస్తున్నాము. కంపల్సరీగా ఆ వీడియోస్ అని వాళ్ళే పెట్టాడు, మేము పెట్టాడు కాదు, వాళ్ళే టుడే మా ఈవెంట్ చూసుకున్న ప్రతాపని. దీనివల్ల కళారంగమే నాశనం అయిపోతూ ఉంది, కళా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది. కనుక మేము దాని పట్ల ఆ తల్లి కూడుతున్నాం కాబట్టి, ఇంకా ఉన్నాం కాబట్టి, కొద్దో గొప్ప మనం చెప్పకపోతే ఆ రుణం తీర్చుకోవడం అవుతున్న ఉద్దేశంతో చెప్తున్నాము. ఎవరిని విమర్శించిన వాళ్ళని కాదు ఇక్కడ. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, తల్లి, తండ్రి, గురువు, దైవం. అమ్మాయిని మనకు జన్మనిస్తే జ్ఞానదాత గురువు. గురువులు మాట ఏమన్నారా బాగుపడతారా? కళకు సంబంధం లేని వాళ్ళు మాటింటే ఇట్టే ఉంటుంది ఎవరు.